రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. పోలీసులు తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చెరువు అన్నార గ్రామానికి చెందిన చింతాల్ అనే వ్యక్తి 4 రోజుల క్రితం కొంతమందితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో తనను కొట్టారని పోలీసులను ఆశ్రయించాడు. తన ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ చింతాల్ సెల్ టవర్ ఎక్కాడు. టవర్ పై నుండి కిందకు దూకుతాను అంటూ బెదిరించాడు. అయితే స్పాట్ కు చేరుకున్న పోలీసులు సెల్ టవర్ దిగితే నీ సమస్య పరిష్కరిస్తామన్నారు. కిందకు దిగాలని, సమస్య సాల్వ్ చేస్తానని కట్టంగూరు ఎస్ఐ రవి వాగ్దానం చేయడంతో సెల్ టవర్ నుంచి చింతాల్ కిందకు దిగాడు. వెంటనే ఆయన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్ ఇక నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. పోలీసులు తనను పట్టించుకోలేదని ఆరోపించాడు. చెరువు అన్నార గ్రామానికి చెందిన చింతాల్ అనే వ్యక్తి 4 రోజుల క్రితం కొంతమందితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో తనను కొట్టారని పోలీసులను ఆశ్రయించాడు. తన ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ చింతాల్ సెల్ టవర్ ఎక్కాడు. టవర్ పై నుండి కిందకి దూకుతాను అంటూ బెదిరించాడు. అయితే స్పాట్ కు చేరుకున్న పోలీసులు సెల్ టవర్ దిగితే నీ సమస్య పరిష్కరిస్తామన్నారు. కిందకు దిగాలని, సమస్య సాల్వ్ చేస్తానని కట్టంగూరు ఎస్ఐ రవి వాగ్దానం చేయడంతో సెల్ టవర్ నుంచి చింతాల్ కిందకు దిగాడు. వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పరమేష్. సువర్ణ, నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నార గ్రామానికి చెందినటువంటి చింతలు అయితే సెల్ టవర్ అయితే హల్చల్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇదైతే తనను 4 రోజుల క్రితం కొంతమంది కొట్టారని చెప్పేసి పోలీసులను ఆశ్రయించానని చెప్పేసి, నాకు న్యాయం చేయలేదని చెప్పేసి, దీంతోనే న్యాయం చేయాలని చెప్పేసి సెల్ టవర్ కి కూడా తను పోలీసులు వచ్చి ఎంత వాదించినా గానీ నాకు న్యాయం చేయాలని చెప్పేసి అతను చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే కట్టంగూరు ఎస్ఐ రవి అయితే అక్కడికి సంఘటన స్థలానికి చేరుకొని చింతలతో అయితే మాట్లాడి నీకు ఏదైతే ఉన్నదో న్యాయం చేస్తాను దిగమని చెప్పేసి చెప్పడంతో అయితే సెల్ టవర్ నుంచి కిందికి దిగినటువంటి అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే 4 రోజుల క్రితం జరిగినటువంటి ఘర్షణలో కొంతమంది ఇతని మీద దాడి చేశారని చెప్పేసి, ఆ దాడి చేసినటువంటి వ్యక్తుల నుండి కొన్ని డబ్బులు ఇప్పించాలని చెప్పేసి చింతలు కోరడంతో అయితే డబ్బుల వ్యవహారం సంబంధించి ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోవాలి తప్ప పోలీసులు అయితే దీంట్లో ఇన్వాల్వ్ కాదని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే దాడి చేసిన వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కానీ పోలీసులు తమను పట్టించుకోవడం లేదని చెప్పేసి సెల్ టవర్ ఎక్కినటువంటి యువకునితో అయితే ఇప్పటికైతే పోలీసులు మాట్లాడుతున్నారు. తను కింది దిగి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్. ఒక అతను బైక్ చేసుకుని అడ్డంగా వచ్చాడు. నేను నా రూట్లో నేనే వస్తున్నా, చెరువు గ్రామానికి వస్తున్నా. వస్తుంటే ఏం సార్ నగరకాల రోడ్డు రోడ్ల మార్కెట్ కడపడుతున్న రోడ్ల మార్కెట్ పక్కన ఏంటి అట్లా అడగలు వస్తున్నా అన్న, నీకు అంత రోడ్ అంతా లేదా అంటారు. ముందు కడుకుంటూ పెద్ద మనుషులు ఎక్కడ పెద్ద మనుషులు వచ్చింది రాంగ్ రోడ్ల. ఇదేంటి అడగలు మాట్లాడాలి రోడ్డు నీ సొంతం రాని వచ్చింది కాబట్టి శుక్రవారం 20 తారీఖు శుక్రవారం సాయంత్రం సార్ అది బుద్ధవాడికి కొడతానే ఉండు కదా. మళ్ళీ బయటకు వచ్చిన బయటకు రాగానే పెద్ద మనిషి ఆనందించిన గడిది నువ్వు వచ్చింది రాంగ్ రోడ్డు ఇంకా నన్ను కొడతావు దమాచిన మనసు కాదు అని అనగానే మళ్ళీ కొడతాను. నీకు ఫోన్ చేసాడు. ఇక వాళ్ళు 10 మందిని పిలిపించారు. వాళ్ళ కొడుకులాట అల్లుళ్ళాట బాంబాట నగరికి వాళ్ళ కుటుంబం సార్. ఏంటి వాళ్ళు సార్
అయితే కొట్టిరు బీవత్సం కొట్టి ఒకడు తన్నాడు ఒకడు చెప్పు తీసుకొని కొట్టాడు ఏం నీ ఎవరు అని అడితే మా అన్నారు ఏంటో అంటే మాదిగా ఎస్సీ మాదిగా అంటే మాదిగా దగ్గరికి వెళ్ళి సొంతం అనుకున్నావు అన్నాడు నేను అడ్డంగా రాలేదు మీరు అడగలేదు మాట్లాడుకుంటాడు ఒకటి